మీరు పార్వతీపురం మన్యం జిల్లా చూశారు. మన్యం పార్వతీపురం జిల్లా. అక్కడ కురుపాం దగ్గర గిరిజన బాలికల హాస్టల్. ఇద్దరు పిల్లలు పసిపిల్లలు పాపం వాళ్ళు కంటామినేటెడ్ వాటర్ తాగిన తర్వాత జాండీస్ ఎఫెక్ట్ అయింది. మరి మనం ఐ థింక్ విద్యా వ్యవస్థకు సంబంధించి గిన్నిస్ బుక్ దాకా ఎక్కే ప్రయత్నాలు కూడా చేసాం ఈ మధ్య కాలంలో. ఎక్కాం కూడా. మరి 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. ఒకటి హెల్త్ డిపార్ట్మెంట్, 2 ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అండ్ ఇది ట్రైబల్ వెల్ఫేర్ మూడోది కూడా. ఈ 3 సంఘటితంగా కలిసి అడ్రస్ చేయాల్సిన అంశాలు ఇవి. అలాంటిది కళ్ళ ముందు పసిపిల్లలు ప్రాణాలు వదిలేస్తుంటే ఉలుకు పలుకు లేకుండా ఉండటాన్ని ఎలా చూడాలండి? వజే ఒక కీలకమైన అంశం జరగాల్సింది ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో బాలల హక్కుల వేదిక అని ఒకటి ఉంటుంది. వాళ్ళు చిన్నపిల్లల యొక్క మరణాలు, చిన్నపిల్లల యొక్క పుట్టుక, చిన్నపిల్లల యొక్క బలహీనంగా పుట్టడం, బలంగా పుట్టడం, వీటన్నిటిపైన ప్రపంచంలో అన్ని దేశాలు స్టడీ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు లాంగ్ బ్యాక్. దాంట్లో వాళ్ళు ఏమంటారంటే మన రాష్ట్రాన్ని గురించి కూడా ఇచ్చారు. ఆ నివేదికలో ఉన్నది ఏంటంటే పసిపిల్లలు బలహీనంగా పుట్టడానికి, అనారోగ్య సమస్యలు తెచ్చుకోవడానికి ఒక కీలకమైన సమస్య పేదరికం. దానికి ముందుగా వాటర్ చెప్పారు. ఒక సురక్షితమైనటువంటి మంచినీళ్ళు లేకపోవడం అనేది వీటికి మూలము. ఇది వాళ్ళ కీలకమైనది. దీనికి తోడు వాటర్ ఫెసిలిటీ లేకుండా డెవలప్మెంట్ ఆగిపోతే చాలా తొందరగా పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు బలహీనంగా పుడుతున్నారు. పిల్లలు బలహీనంగా పుట్టితే వాళ్ళ పెరుగుదల ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. దాంట్లో వాళ్ళు చెప్పిన క్లీన్ అబ్జర్వేషన్ ఏంటంటే రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి 100 మంది పిల్లలకు పుట్టుకతో 34 నుంచి 37 మంది పుట్టుకతోనే బలహీనంగా పుడుతున్నారని ఆ బాలల హక్కుల వేదిక చెప్తుంది, ఐక్యరాజ్య సమితి. రీజన్ నీళ్ళే. మంచి నీళ్లు, వ్యవసాయానికి ఉపయోగపడే నీళ్లు చుట్టూ ఉన్నాయి. కానీ ఈ 2 ప్రాంతాల్లో వాటర్ అనేది ప్రాథమిక అవసరమైనప్పుడు ఆ వాటర్ ఫెసిలిటీస్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఈరోజు ఉత్తరాంధ్రలో ఇచ్చినటువంటి ఈ మొత్తం సమస్యకు మంచినీళ్ళు అంటే తాగే నీళ్ళని కాదు, సురక్షితమైన మంచినీళ్ళు కావాలి. సురక్షితమైన మంచినీళ్ళు, డ్రింకింగ్ వాటర్ కావాలి. దానికి జగన్ గారు ఒక పెద్ద మార్పు ఏం తీసుకొచ్చారు, ఉద్దానం. కిడ్నీ బాధితులు పెద్ద రెవల్యూషనరీ చేంజెస్ అది తీసుకొచ్చడం వల్ల కొంత పరిష్కారం అయింది. దాని కంటిన్యూషన్ ప్రభుత్వం చేయాలి. ఉత్తరాంధ్రలో ఎక్కడైతే ఈ వాటర్ ఫెసిలిటీ సమస్యలు ఉన్నాయో అవన్నింటికి ఇస్తే ప్రాథమికంగా రోగం రాదు. ఒకవేళ రోగం వచ్చింది, బై మిస్టేక్ వచ్చింది, ఏం చేయాలి? ఈరోజు మీరు ఒక కీలకమైన అంశాన్ని మనం సొసైటీ మర్చిపోతుంది. ఎక్కడో పార్వతీపురం గిరిజన తండాలో జరిగినటువంటి ఈ ఘటన, ఆ పిల్లలు ఇప్పుడు ఎక్కడ శిక్ష పొందుతున్నారు వాసుదేవన్ గారు? విశాఖపట్నంలో పొందుతున్నారు. ఎంత దూరం అంటే ఇట్లాంటి వ్యాధులు వస్తే మంచినీటితో రిలేటెడ్ అయినటువంటి ప్రాథమిక రోగాలు ఇవన్నీ, ఏది విరేచనాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇట్లాంటి రోగాలు వస్తే విశాఖపట్నానికి రావాల్సిన అవసరం వచ్చిందంటే జిల్లా స్థాయిలో, ఆ మండల స్థాయిలో సరైన ప్రాథమిక వైద్యం లేనట్టే కదా. ప్రాథమిక వైద్యం ఉంటే ఇమీడియట్ గా రికవర్ అయి ఉంటారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకు రాక తప్పదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, ఆ మెడికల్ కాలేజ్ అనుభవంగా ఒక 500 బెడెడ్ హాస్పిటల్ వస్తే వాళ్ళు అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటారు. చాలా దగ్గరలో ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? కాబట్టి ప్రాథమిక వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇట్లాంటి దుష్ఫలితాలు వస్తాయి. 2 ఉన్నాయి. నెంబర్ 1 మంచినీటి సౌకర్యం. 2 ఒకవేళ కారణాలు ఏమైనా ఇట్లాంటి వ్యాధులు వస్తే ఇమ్మీడియట్ గా సత్వరం చికిత్స అందించంటే ప్రాథమిక మండల వైద్య పిహెచ్సి అంటారు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు. జిల్లా నుంచి మారితే జిల్లా హెడ్ క్వార్టర్లో మంచి హాస్పిటల్స్ ఏవీ లేవు. ఉత్తరాంధ్ర అంతా, గోదావరి జిల్లా అందరూ విశాఖపట్నం రావాల్సిన పరిస్థితి, లేదా విజయవాడకు రావాల్సిన పరిస్థితి, లేదా తిరుపతికి రావాల్సిన పరిస్థితి. కానీ దీన్ని మార్చమా? ఇప్పుడైనా ప్రభుత్వం దాని గురించి ఆలోచించాలి. ప్రాథమిక ఏర్పాట్లు చేయాలి. ఏదైతే వ్యక్తమైనాయో భావాలు దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం పార్వతీపురం విషయంలో అర్థం అవుతుంది.